Hello, Hello, I'm Janvi. Janvi. How are you? I'm fine. How are you? I'm good. Thank you so much. Welcome. సో ఆర్బీకే లా అసోసియేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము అండ్ మీకు ఇక్కడ ఏం నేర్పిస్తారు? Sir వచ్చేసి he mentors us about research work, drafting. ఓకే. So మమ్మల్ని first రాగానే he asked us to research on different legal cases and issues. దీనివల్ల మా కాలేజ్లో నేర్పియనివన్నీ తెలుస్తాయి అన్నమాట. దేర్ వి రిసర్చ్ ఓన్లీ అ లిటిల్. ఇక్కడ మాకు చాలా రీసెర్చ్ అయిపోయడం. హీ టీచర్స్ లైక్ అకార్డింగ్ టు ద విజువల్ రిప్రజెంటేషన్స్ వాటితో కూడా నేర్పిస్తారు. చార్ట్ వర్క్, ప్రెజెంటేషన్స్, డిఫరెంట్ మెథడ్స్తో నేర్పిస్తారు అనమాట. ఇంతకు ముందు లా చదివేటప్పుడు 5 years తర్వాత కానీ ఆర్ 3 years తర్వాత కానీ ఇంటర్న్షిప్ ఉండేది అండ్ ఇప్పుడు సెమిస్టర్కి ఉంటుంది. సో మీరు ఏ ఇంటర్న్షిప్ చేస్తున్నారు, అంటే ఏ సబ్జెక్ట్ మీద ఇంటర్న్షిప్ చేస్తారు? సో మేము ఫస్ట్ సింబాసిస్ నుంచి వచ్చున్నారు అండ్ ఆల్సో ఫ్రమ్ విట్ ఏపీ నుంచి వచ్చున్నారు. విట్ ఏపీ నుండి 5th years ఉన్నారు అండ్ సింబాసిస్ హైదరాబాద్ నుండి వచ్చేసి 1st years ఉన్నాం. మాకు ఇక్కడ ఇంట్రెస్ట్ పట్టి ఉంటుంది. సో కొంతమంది సివిల్లో ఇంట్రెస్ట్ ఉంటారు, కొంతమంది క్రిమినల్లో ఇంట్రెస్ట్ ఉంటారు. సార్ ఇస్ స్పెషలైజ్డ్ ఇన్ ఫ్యామిలీ లా, ఎన్సిఎల్టీ, డిఆర్టీ, ప్రాపర్టీ లా, చాలా క్రిమినల్ అన్నిట్లో సార్ ఎక్స్పర్టైజ్ కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి దే కెన్ చూజ్ అనమాట. సో నేను ప్రస్తుతానికి సివిల్ అండ్ కార్పొరేట్లో ఇంట్రెస్ట్ కాబట్టి వాటి గురించి సార్ ఎక్కువ నేర్పిస్తారు. కంపెనీ లా గురించి, వాటి ప్రొసీజర్స్ గురించి నేర్పిస్తుంటారు. ప్రతి 6 monthsకి ఇంటర్న్షిప్ ఉంటుంది ఆర్ 1 yearకి ఉంటుంది. బోత్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ లైఫ్. లీగల్ కెరియర్లో రెండు హెల్ప్ చేస్తాయి అన్నమాట. రెండు మీ లీగల్ కాలేజ్ కరికులం యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ఇక్కడ మాకు ఇంటర్న్షిప్ నేర్పిస్తారు. సో ఇట్స్ ఆల్ ఇంట్రెస్టింగ్. అండ్ సో ఆర్బీకే లా అసోసియేట్స్లో స్పెషల్గా ఇక్కడ ఇంటర్న్స్ చేయడం వల్ల మీ కెరీర్కి ఎలాంటి గ్రోత్ ఉంటుంది? As I mentioned before, college, law school curriculum is completely different from the practical legal life. అక్కడ మాకు బుక్ నాలెడ్జ్ సెక్షన్స్ అని చదువుకుంటాం, బట్ అది అప్లై చేసేది ఇన్ ద లీగల్ ప్రాక్టికల్ పర్స్పెక్టివ్లోనే చేయాలి. సో ప్రాక్టికల్ వరల్డ్లో. సో మేము ఇక్కడికి వచ్చాక సార్ మాకు ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, ఏమి చదవాలి, ఎలా చదివితే ఇవన్నీ గుర్తుంటాయి, అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంట్రాక్షన్ స్కిల్స్. నార్మల్గా కాలేజ్ కరికులంలో వీ డోంట్ హ్యావ్ డ్రాఫ్టింగ్ దేర్. హియర్ సార్ మేక్స్ అస్ టు డ్రాఫ్టింగ్. మాకు పెటిషన్ డ్రాఫ్ట్ చేపిస్తారు, అఫిడవిట్ అండ్ వకాలత్నామా, డిఫరెంట్ అదర్ డాక్యుమెంట్స్ దట్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్ టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోర్ట్. ఇవన్నీ మా దగ్గర డ్రాఫ్ట్ చేపిస్తారు. ఇవన్నీ కాలేజ్లో ఉండనివి వీ టేక్ దట్ హియర్, వీ లెర్న్ ఇట్ హియర్. So it is very important for us to balance both of it.